మాకు రైతు బంధు రాలేదు, ఏం రాలేదు సారు. నైట్ అంతా చూసుకుంటున్నాడు, నైట్ అంతా చూసుకుంటుంటే ఇక పడుతుంది మెసేజ్ వస్తుందని సెల్లు చెవుకడ పెట్టుకున్నాడు. అట్లనే నిద్రపోకుంటున్నాడు. కుయ్య కుయ్య అంటది అంటది. అది అనులేదు ఏం లేదు. ఆయన గురించి మేము చూసుకుంటాం, మేము కూర్చున్నాం, లైట్ వేసుకుంటా కూర్చున్నాడు సారు. ఎప్పుడో పడే రైతు బంధు మాకు ఇప్పుడు ఈ రోజు నైట్ 12 గంటల లోపే పడుతుంది అన్నాడు. 12 గంటల లోపు పడలేదు, ఏం లేదు. నైట్ అంతా 3, 4 అయ్యాక నిద్రపోలేదు సారు. ఇప్పుడు ఇంట్లోనే వండున్నాడు సారు. పని పోకుండా పని కూడా ఇంట్లోనే వండుకొనే ఉన్నాడు సారు. మాకు ఎందుకు ఇట్లా కనీసరికి కొందరికి కంచె భూములని వాళ్ళ నోటికాడ బుక్కలు కొట్టి ఉన్నోళ్ళకి ఇస్తామన్నారు, అట్లా ఇచ్చులేదు. ఇట్లా మన ఈ కరువు పని కార్డులు, జాబ్ కార్డులు అన్నారు. జాబ్ కార్డులు భూములు ఉన్నోళ్ళకు వద్దు అని అంటారు. ఇప్పుడు వచ్చినాక అప్పుడు చేసినప్పుడు చేయాలన్నారు, చేయక ముందుకు ఇప్పుడు చేయొద్దు అంటారు. ఉన్నోళ్ళు చేయొద్దు అంటారు. ఆటోళ్ళని ఇటాగం చేస్తాడు, ఇటోళ్ళని అటాగం చేస్తాడు, కుక్కల కొట్లాడ పెట్టిస్తాడు సారు. మాది ఏం పరిస్థితి ఇది? ఎందుకు గెలిచి మమ్మల్ని ఆగం చేస్తాడు సారు. ఏం లాభం? మా బతికే కుక్కలు బజారు పట్టుకొని కథ అవుతుంది. మేము పిల్లల ఫీజులు కట్టుకుందామన్నా, ఏది కట్టుకుందామన్నా మా పరిస్థితి ఆగం పరిస్థితి సారు. మేము కనీసానికి పంట పండించుకుందామన్నా నాకు రైతు బంధు వస్తుంది, 15,000 వస్తుందని మా భర్తలు తాగి రోడ్లు పట్టుకొని పోయి నువ్వేందే నాకు అని చెప్పేదని ఇట్లా వివరిస్తాను సారు. మాది ఏం పరిస్థితి ఇది? కేసీఆర్ టైంకి వచ్చిందా రైతు బంధు? ఉన్నప్పుడు కరెక్ట్ టైంకి వచ్చింది. కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని పనులు చేసిండు, రోడ్లు చేసిండు, ఇండ్లు ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు మాకు. ఇప్పుడు ఏది వస్తలేదు సారు. 4,000 పింఛన్ అన్నాడు, 4,000 పింఛన్ ఇస్తలేడు, ఏది ఇస్తలేడు. ఇప్పుడు ఒక్కొక్కరికి బియ్యం కార్డులు అంటాడు. నేను రాగానే 4,000 రూపాయలు పింఛన్ ఇస్తా, ఆగిస్తా అని చెప్పింది కదా, అది కూడా రాలేదా? అది కూడా రాలేదు సారు. మాకు ఇస్తా అంటాడు, అది కూడా రాలేదు సారు. తులం బంగారం అన్నాడు, 1,00,000 రూపాయలు అన్నాడు, 1,10,000 అన్నాడు, అవి కూడా లేవు సారు. ఆ 1,00,000 రూపాయలు కూడా ఇచ్చులేదు, ఏది లేదు సారు. అందరిని ఆగం చేస్తాడు. అక్కడికి పోతే మీ సేవ అక్కడికి పోతే ఇది అంటాడు, అది అంటాడు. ఏది మాకు అంత ఆగం పరిస్థితులు చేస్తాడు. అందరినీ ఇలా ఒక్కల గురించే కాదు, ప్రభుత్వం అందరినీ. 20,000 రాలేదా మీకు? మహిళలకు 20,000 రూపాయి కూడా రాలేదు సారు. మాకు ఏది ఇచ్చులేదు, చేసులేదు, అంత దొంగ. ఇంకా ఈ ఒక సంవత్సరం, ఇంకొక నెల అయితే సంవత్సరం అవుతుంది. ఆ 4 ఏళ్ళ గడియ ఇంకా 4 గడియలే ఉన్నది అనుకుంటాను. 4 సంవత్సరాలది, ఇక 4 ఏళ్ళది, 4 గడియలే ఉన్నదని మేము కళ్ళు మూసుకుంటాను సారు. మాకు ఈ దొంగ ప్రభుత్వమే వద్దు సారు. రేవంత్ రెడ్డి అన్నాడు నేను మహిళలందరినీ కోటీశ్వరులు చేసినా కూడా అంటున్నాడు. చేయలేదు సారు, అసలే చేయలేదు. దొంగ, అంత దొంగతనమే. మాకు దొంగ గురించే వద్దు, ఆ దొంగ విషయాలే వద్దు సారు. ఏదొద్దు. ఇప్పుడు స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. మాకు కేసీఆర్ ఉన్నప్పుడే అన్ని పథకాలు మంచిగా చేసిండు సారు. అన్ని కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా అన్ని అమలు చేసిండు. అన్ని స్థానిక ఎన్నికలు ఓటు ఎవరికి పోతున్నారు మీరు? బీమా అప్పుడు అన్ని ఈ రైతు బీమా 15,000 అన్నప్పుడు కొంత మోసపోయిండు. పిల్లలు కాలేజ్ పిల్లలకు చదువులకు డబ్బులు వేస్తామని కొంత వికలాంగులు స్కూటర్లు కొనిస్తారని కొంత మోసపోయిండు. కొంత జాబులు ఇస్తామని కొంత మోసపోయిండు. ఈ ఆడపిల్లలు పెళ్లిళ్ళు అయ్యేది మాకు తులం బంగారం వస్తుందని కొంత మోసపోయిండు. ఇట్లా చేయబట్టి గెలిచిండు సార్. అసలే గెలవకపోవు సారు. అసలు గెలవకపోవు. ఇప్పుడు సర్పంచ్ ఓట్లకెల్లా ఎన్నికల ఎవరికి ఓటు వేయబోతున్నారు? ఇప్పుడా కేసీఆర్కే ఇస్తాం. మా కేసీఆర్ అన్న రావాలా, కేసీఆర్కే ఇస్తాం. కేసీఆర్. రేవంత్ రెడ్డికి అసలే వేయనంటే వేయం. అంత దొంగతనమే. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటున్నాడు మరి కేసీఆర్ ఉండేవాళ్ళు రాష్ట్రం ఆగమైంది, కేసీఆర్ లేకుండా చేస్తా అని చెప్తా ఉన్నాడు. కేసీఆర్ కావాలి మాకు. కేసీఆర్ అన్ని ప్రభుత్వం అన్ని అయినా మంచిగా చెప్తాడు. బస్సు ఎట్లుందమ్మా? బస్సు ఆగం, కుక్కల కొట్లాడ, దెబ్బలు, కొట్టుకునుడు, తన్నుకునుడు, గుద్దుకునుడు, నెత్తెంటికలు అయితే ఊసిపోతానే సారు. మాకు బస్సు వద్దు, ఏది వద్దు సారు. బస్సు వద్దు, పైసలు పెట్టి. పిల్లలకు చెప్తా ఉన్నాడు మీరు తొందరగా పెళ్లిళ్ళు చేసుకోండి, మీరు ఇట్లా కార్డులు పెట్టుకునే టైంలోనే మీకు తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. వచ్చిందా మరి? మాకు రాలేదు తులం బంగారం, రాలేదు. మా పిల్లలకే కాదు, ఏ పిల్లలకు రాలేదు.